ఇంట్లో పని పాట లేకుండా తిని ఖాళీగా ఉంటున్నావని విక్రమ్ అన్న మాటల్ని రాధ సీరియస్‌గా తీసుకుంటుంది. అందుకే విక్రమ్‌తో పాటుగా టీ షాప్‌కి వెళ్లేందుకు రాధ రెడీ అవుతుంది. విక్రమ్ బైక్ మీద వెళ్లేందుకు తన సామాన్లు పట్టుకొని వస్తుంది. కానీ విక్రమ్ మాత్రం రాధని తీసుకువెళ్లేందుకు అంగీకరించడు. ఆటోలో వెళ్ళు అని రాధకి విక్రమ్ చెప్తాడు. ఆటోలో వెళ్ళను, బైక్ మీదే వస్తాను అని రాధ అంటుంది. అత్తమామల్ని పిలిచి విక్రమ్ మీద కంప్లైంట్ చేస్తుంది రాధ. ఆయన నాకు పని పాట లేదని అన్నారు. అందుకే మా టీ షాప్ ఓపెన్ చేయాలని అనుకున్నాను. దానికోసం ఆయనతో కలిసి వెళ్దామని అనుకున్నాను. కానీ ఆయన మాత్రం తీసుకెళ్లడం లేదు. మీకు చెప్తానని అన్నా కూడా ఆయన వినడం లేదు. మీరు చెప్పినా సరే నన్ను తీసుకెళ్లడంట. ఇలా లేనిపోనివన్నీ చెప్పి ఫిర్యాదు చేస్తుంది రాధ. దీంతో నందగోపాలు, సునందలు విక్రమ్ మీద ఫైర్ అవుతారు. మా కోడల్ని నువ్వు తీసుకెళ్తున్నావు అని ఆర్డర్ పాస్ చేస్తారు. దీంతో విక్రమ్ ఒప్పుకుంటాడు. ఇక గాల్లో తేలుతూ రాధ వస్తూ ఉంటుంది. ఇక రాధను బైక్ మీద ఎక్కించుకొని విక్రమ్ వెళ్తాడు. ఇక మరోవైపు ప్రియని తలుచుకుంటూ అనసూయ రగిలిపోతూ ఉంటుంది. అను ఒంటరిగా ఉంటే ప్రియ వచ్చి సారీ చెప్తుంది. నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు. ఆ ప్లేస్‌లో ఎవరున్నా అలానే చేస్తారని ప్రియ అంటుంది. నేను అలా చెయ్యను. తప్పు చేస్తే ఒప్పుకుంటా అని అనసూయ అంటుంది. నీలా పక్కన వారి మీద తోసేయను అని అంటుంది అను. నిన్ను తిట్టారేమో అని నీ పేరు చెప్పా అని ప్రియ అంటుంది. మరి మామయ్య నన్ను తిడుతుంటే అప్పుడైనా నిజం చెప్పాలి కదా అని నిలదీస్తుంది అను. అవును చెప్పాలి, కానీ అప్పుడు చెప్పలేకపోయా అని ప్రియ అంటుంది. కానీ రాధ మాత్రం తాను తప్పు చేయకపోయినా నా కోసం తన మీద నింద వేసుకుంది అని అను అంటుంది. నువ్వు చేసిన తప్పు నా మీద వేసి నువ్వు తప్పించుకున్నావు. చేయని తప్పు తన మీద వేసుకొని నన్ను తప్పించాలని చూసింది రాధ. మామయ్య దృష్టిలో నన్ను మంచి చేయాలని చూసింది. నీది స్వార్థం, తనది త్యాగం. నువ్వు కీడు చేయడం గురించి ఆలోచిస్తావు. కానీ రాధ మాత్రం ఎదుటి వాళ్ళకి మంచి చేయాలని చూస్తుంది. ఇంతకాలం నువ్వు మంచిదానివి అనుకొని నీతో ఫ్రెండ్లీగా ఉన్నాను. ఇకపై నేను మంచి మనసున్న రాధ వైపు ఉంటాను అని చెప్పి వెళ్తుంది అను. ఇక మరోవైపు రాధ టీ కొట్టు ముందు ఇడ్లీ బండి పెట్టుకుంటాడు ఓ వ్యక్తి. అక్కడ వ్యక్తితో చిన్న వాగ్వాదం జరుగుతుంది. దీంతో రాధ పోలీస్ కంప్లైంట్ చేయడానికి వెళ్తుంది. అక్కడేమో విక్రమ్ కృష్ణ తన చిన్ని కోసం వెతికే పనిలో ఉంటాడు. మీ సార్ మొహం ఏంటి అలా మాడిపోయి ఉందని విక్రమ్ మీద రాధ జోకులు వేస్తే కానిస్టేబుల్ సాంబయ్య, సీను నవ్వుతారు. రాధ, విక్రమ్ ఇద్దరు కూడా ఒకరినొకరు కామెడీగా పోలీస్ స్టేషన్లోనే తిట్టుకుంటారు. మీరు అసలు డ్యూటీ సరిగ్గా చేస్తున్నారా? మీ స్టేషన్ ముందే కబ్జా చేస్తే చూస్తూ ఊరుకుంటారా అని రాధ అడుగుతుంది విక్రమ్ని. దీంతో విక్రమ్ నవ్వుతాడు. ₹1000 ఇస్తే చేస్తా అని విక్రమ్ కామెడీగా అంటాడు. దీంతో రాధ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. నా దగ్గర కూడా లంచం తీసుకుంటావా అని రాధ కౌంటర్లు వేస్తుంది. దీంతో విక్రమ్ తన కానిస్టేబుల్స్ సాంబయ్య, శ్రీనుడిని పంపుతాడు. కబ్జా అంటే ఏంటి, సబ్జా గింజల్లా ఉంటాయా అని అమాయకుడిలా ఇడ్లీ మామయ్య నటిస్తాడు. అలా కామెడీతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.